మీరు ఇందాక అన్నట్టు కొంచెం డేంజరస్గా ఆడుతున్నట్టున్నారు సార్ వీళ్ళు. వీళ్ళు ఆడాలని ఆడట్లా, కొట్టాలి, కాళ్ళు ఎరగ కొట్టాలి, చేతులు ఎరగ కొట్టాలి, తలకాయలు బాగా కొట్టేయాలని ఆడుతున్నారు వీళ్ళందరూ. అసలు సెన్స్ లాగానే ఆడుతున్నారు మొత్తం. పాప ఆలీ అంకుల్ చూడండి ఎలా అయిపోయారు. ఆలీ గారు అంటే ఆయన అన్ని ఆశీస్సులు ఇస్తున్నారు, మీరేమంటారు? A relationship between kabaddi players should be like fish and fisherman, but should not be like fish and water. అర్థమైందా? అంటే తెలుగులో రాదు, ఏదో చిన్నప్పుడు పెద్దరెడ్డి సినిమాలో చూసిన డైలాగ్ తిరిగేసి చెప్పాను అంతే. కానీ ఇప్పుడు మా కాట్రవెల్లి గారు మాట్లాడుతున్నారు. ఫిష్ గురించి అడిగాడు కాబట్టి చెప్తాను. వాటర్లో ఉన్న ఫిష్ చెప్పిందంట, బయట మనుషులు ఉన్నారు, ఫిష్లు మనం ఎందుకు వాటర్లో ఉన్నామని అడిగితే అమ్మ చెప్పిందంట, ఫిష్ అమ్మ, బయట ఉన్నోళ్ళందరూ సెల్ఫిష్లు, మనం నీటిలో ఉన్నాం కాబట్టి ఫిష్లు అందంట. ఏయ్ అద్దరిపోయింది సార్. సో ఇప్పుడు ఇంతకీ ఈ మ్యాచ్లో పై చేయి ఎవరిది అనుకుంటున్నారు? డెఫినెట్గా మాది పై చేయి వచ్చి ఉంది, మాదే ఉంది, జనాలకు తెలుసు, వాళ్ళకే తెలుసు. కాకపోతే మధ్యలో మా బ్రహ్మానందం గారిని నాన్నగారి రెఫరీగా ఉండి సీనియారిటీతో తొక్కేయడం జరుగుతుంది. సో మా టీం మెంబర్స్ని, సో అలాగే ఏదో ఒక రీజన్ చెప్పి వాళ్ళకి ఎక్స్ట్రా 2 పాయింట్లు ఇచ్చారు. సో వాళ్ళకి 10 అన్నారు, మాకు 8 పాయింట్స్ అన్నారు. ఇప్పుడు మాకు ఛాన్స్ ఉంటుంది. మాకు 12, మీకు 9. మీరు అపోజిషన్ మీదే కాదు, రెఫరీ మ్యాచ్ ఫిక్సింగ్ కూడా జరుగుతుంది, అది అర్థం అవుతుంది. రెఫరీ గారి మీద కూడా కమెంట్స్ వచ్చాయి. కానీ అంతకంటే ముందు ఇవాళ